హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. పెద్దనపూడి సులోచనారాణి గారి 'సౌగంధి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. నెల 15 రోజుల తర్వాత 20 రోజుల క్రితం సౌగంధి, వత్సల్ పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. ఇద్దరూ పెళ్లైన మర్నాడే బెంగుళూరు, ఊటీ తిరిగి రావడానికి 15 రోజుల పాటు వెళ్ళిపోయారు. ఇద్దరూ తిరిగొచ్చారు. ఇద్దరి ముఖాల్లో కొత్తగా పెళ్ళైన ఆ ఉత్సాహం, కళ, ఆనందం కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. బాగా పెళ్లి కళ వచ్చింది అని చిత్ర అంటే, వత్సల్ పెళ్లి కళ కాదు చిత్ర, సమస్యలేవీ లేని సంబరం అన్నాడు. సౌగంధి ఆ రోజు పెట్టె సర్దుతూ చిత్రతో నేను హైదరాబాద్ వెడుతున్నాను అంది. చిత్ర చోద్యంగా చూస్తూ మళ్ళీ ఇదేమిటి అంది. నేను వెళ్ళను అని అంటున్నాను తల్లి. వత్సల్ తనే వెళ్ళమని తరుముతున్నాడు. నేను షాపు చూసుకోవాలట. అతను వీలున్నప్పుడల్లా వస్తుంటాడట. శనివారం రాత్రికి మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండాలట. మళ్ళీ సోమవారం ఉదయం ట్రైన్‌కి వెళ్ళిపోవాలట. నేను వెళ్ళను అంటే నాతో మాట్లాడనని శపథం చేస్తున్నాడు. నువ్వైనా చెప్పు చిత్ర. నాకసలు వెళ్ళాలని లేదు నిస్సహాయంగా అంది సౌగంధి. అయిందంతా అంతా అంటూ వత్సల వచ్చాడు. అయిందా అంతా? అంటూ వత్సల వచ్చాడు. అతని ముఖం ఇదివరకు ఎప్పుడూ చూడనంత కళగా ఉంది. ఏమిటిది? మళ్ళీ సౌని సిటీకి పంపిస్తున్నావు? సాధికారికంగా అడిగింది చిత్ర. ఏం చేయను చిత్ర. తనైతే ఇక్కడే ఉంటాను. నన్ను వదిలి ఇంక ఎక్కడికి వెళ్ళను అంటోంది. కానీ నాకే భయం. ఒక నెల రోజులు ఉంటే విసుగు పుట్టి నాకు డైవర్స్ ఇస్తానని అంటుందేమోనని భయంగా ఉంది. ఎలాగూ నా మామిడి పళ్ళ వ్యాపారానికి హైదరాబాదులో ఒక ఆఫీస్ కావాలి. అదిగో అదే స్వార్థం అంది సౌగంధి. నా స్వార్థం వ్యాపారం కంటే వేరే ఇంకోటి ఉంది చిలిపిగా అన్నాడు. కళ్ళతోనే గోముగా చూసింది సౌగంధి. చిత్ర ఆ ఇద్దరిని ఆనందంగా గమనిస్తోంది. ప్రమాదం త్రుటిలో తప్పినట్టుగా ఇద్దరూ ఒకరి మనసు ఒకరు గ్రహించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఇద్దరూ ఎంత వేరుగా ఉన్నారో. అసలు నేను వెళితే వత్సలకి భోజనానికి ఎంత ఇబ్బంది అంది సౌగంధి. రోజూ బాగా తింటే బద్ధకం వచ్చేస్తుంది. వారానికి 2 రోజులు కలిసుంటాంగా, అప్పుడు బాగా తింటాంలే అన్నాడు. చూడు చిత్ర, ఏది చెప్పినా తన మాట వదలటం లేదు అంది సౌగంధి. సౌగంధిని చూస్తుంటే ఆమెకు వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది. ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటే ఎంతైనా సర్దుబాటు చేసుకోవచ్చు అంది చిత్ర. చదువుకున్న ఆడపిల్ల మనసు తెలుసుకుంటేనే ఈ రోజుల్లో మగాడికి సుఖం చిత్ర. వీళ్ళు మన అమ్మల కాలంలో లాగా అడుగులకి మడుగులు వత్తరు కానీ వాళ్ళు తలుచుకుంటే భర్తల్ని బాగా సుఖపెడతారు. అందుకని మగాళ్ళు ఈ రోజుల్లో సుఖాలకి నిర్వచనం మార్చుకోవాలి చిత్ర. 2 రోజుల్లో నేను వచ్చేస్తాను. కాస్త ఇల్లు చూడు తల్లి అన్నాడు వత్సల్. అందరూ స్టేషన్‌కొచ్చారు. సౌగంధిని దింపి రావడానికి వత్సల్ కూడా వెడుతున్నాడు. రైలొచ్చింది. సౌగంధి, వత్సల్ రైలెక్కారు. రైలు కదిలింది. చిత్ర వీడ్కోలుగా చేయి ఊపింది. సౌగంధి, వత్సల్ పక్కన కూర్చుంది. ఇద్దరూ చిత్రకి చేయి ఊపారు. రైలు వెళ్తుంటే క్రమంగా స్టేషను, రావిచెట్టు, చెరువు, హరిజనవాడ, మొండిగోడల హాస్పిటలు మెల్లగా దూరమవుతున్నాయి. సౌగంధి వత్సల భుజానికి తల ఆనించింది. ఆ ఊరు ఎంతో ఇష్టంగా, ప్రాణప్రదంగా అనిపిస్తోంది. వత్సల్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. అతను చేయి నొక్కి తను అదే భావం, అనుభూతి చెందినట్లుగా తెలియచేశాడు. సౌగంధికి వత్సల మాటలే గుర్తుకొచ్చాయి. పెళ్ళైతే ఇంకా బాగుంటుంది సౌ. ఆ మాట అక్షరాల నిజం. అతనితో పెళ్ళైన తర్వాత మనసులో తెలియని భయం, ఒంటరితనం, ఆందోళన అన్నీ పోయినాయి. జీవితం నిండు గోదావరిలా ఆనందమయంగా ఉంది. చూసారా ఫ్రెండ్స్? ఇది ఎద్దనపూడి సులోచనారాణి గారి 'సౌగంధి'. ఈ నవలలో ఈ సౌగంధి పాత్రని ఈ రచయిత్రి చాలా చక్కగా వర్ణించి దాన్ని ఎంతో హృద్యంగా చివరికి సుఖాంతం చేశారు ఈ కథని. ఈ కథ చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. అందుకని నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇది మీరెవరు గనక వినకపోయి ఉంటే ఇంతకు ముందు పార్ట్స్ అన్నీ కూడా నా ఛానల్‌లో ఉన్నాయి. వాటన్నిటిని విని ఆనందించండి. ఈ కథ ఇంతటితో ఈ నవల సమాప్తం. థాంక్ యూ ఫర్ వాచింగ్.